ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్ నగరానికి దగ్గరలోనే ప్రకృతితో మమైక్యమయ్యే ఇలాంటి అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అందమైన ప్రదేశాలను అన్వేషిస్తూ వాటి విశేషాలను మీతో పంచుకుంటూ ముందుకు సాగుతున్నదే మన నాగ్ నేచర్స్ హబ్. ఇదే మా ప్రకృతి ప్రదేశాలు, ప్రకృతి అందాల గురించి మీకు తెలియజేస్తూ చేస్తున్న మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. నేచర్ను ప్రేమించే మీ అందరికీ మా తరపున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం హైదరాబాద్లోని ఫారెస్ట్ టెక్ పార్క్లోకి మరోసారి వచ్చాము. ఇంతకు ముందు వీడియోలో మీరు ఈ పార్క్ గురించి కొన్ని అందమైన ప్రదేశాలను చూశారు. ఇప్పుడు ఈ పార్ట్ 2 వీడియోలో ఇంకా కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలను మీకు చూపించబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే చివరి వరకు వెళ్తే ప్రకృతి మధ్యలో ఉన్న మరికొన్ని అందమైన దృశ్యాలు కూడా మీకు కనిపిస్తాయి. నగర జీవితంలో ఎప్పుడూ బిజీగా ఉండే మనకు ఇలాంటి ప్రదేశాలు కొద్దిసేపైనా ప్రశాంతంగా ఉండే అవకాశాన్ని ఇస్తాయి. ప్రకృతిలోని అందాన్ని, అక్కడ ఉన్న నిర్మాణాలను ఒకేసారి ఆస్వాదించగలగడం ఈ ప్రదేశం ప్రత్యేకంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడితో మన ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ప్రయాణం అయిపోలేదు. ముందుకు వెళ్తే ప్రకృతి మధ్యలో ఏర్పాటు చేసిన మరికొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలు మనకు కనిపిస్తాయి. ముందుగా మనకు కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని చూడండి. పచ్చని చెట్ల మధ్యలో సహజమైన రాళ్లపై ఎత్తుగా ఏర్పాటు చేసిన ఈ ఎలుగుబంటి శిల్పం ప్రత్యేకంగా కనిపిస్తుంది. చుట్టూ ఎటు చూసినా చెట్లు, కొండరాళ్ళు, స్వచ్ఛమైన గాలి. ఇలాంటి వాతావరణంలో ఈ ఎలుగుబంటి శిల్పం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఒక పెద్ద చెట్టు చుట్టూ ఏర్పాటు చేసిన కూర్చునే ప్రదేశం. చెట్టు నీడలో కొద్దిసేపు కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో ప్రకృతిని చూస్తూ కాసేపు కూర్చుంటే మనసుకు కూడా ఒక ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. కుటుంబంతో వచ్చిన వారు, స్నేహితులతో వచ్చిన వారు కొద్దిసేపు ఇక్కడ కూర్చొని పరిసరాలను ఆస్వాదించవచ్చును. ముఖ్యంగా చుట్టూ ఉన్న పచ్చదనం ఈ ప్రదేశానికి మరింత అందాన్ని తీసుకొస్తుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు మీకు దగ్గరగా కనిపిస్తుంది ఈ పెద్ద వృక్షం. తన విస్తరించిన కొమ్మలతో, దట్టమైన ఆకులతో ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. బహుశా ఇది రావి చెట్టు అయి ఉండవచ్చును. ఎన్నో సంవత్సరాలుగా ప్రకృతికి సాక్ష్యంగా నిలిచినట్టుగా కనిపిస్తుంది ఈ మహావృక్షం. దాని నీడలో నిలబడితేనే దాని విశాలత, గొప్పతనం ఎంత ఉందో అర్థమవుతుంది. ఇలాంటి పెద్ద వృక్షాలు ఒక ప్రదేశానికి కేవలం అందాన్ని మాత్రమే కాదు, చల్లని నీడను, పచ్చదనాన్ని, ప్రకృతితో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని కూడా అందిస్తాయి. ప్రకృతి సృష్టించిన ఈ మహావృక్షాన్ని ఒక్కసారి చూడండి. దీని విశాలతను మాటల్లో చెప్పడం కంటే చూడటమే ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఈ చెట్టును చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి దారుల్లో నడవడం కూడా ఒక చిన్న ట్రెక్కింగ్ అనుభూతిని ఇస్తుంది. అందుకే ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు కొంచెం నడక, కొంచెం శారీరక శ్రమ రెండూ ఒకేసారి లభిస్తాయి. మనం ఇప్పుడు పైకి వెళ్ళబోతున్నాం. అక్కడ నుంచి కనిపించే దృశ్యం ఎలా ఉంటుందో చూద్దాం. ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ప్రకృతి మధ్యలో ఏర్పాటైన ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మనకు ఈ పార్కులో అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా అలాంటి ఒక ప్రత్యేకమైన నిర్మాణమే. ఇదిగో చూడండి, పచ్చని చెట్ల మధ్యలో కనిపిస్తున్న ఈ పగోడా ఎంత అందంగా ఉందో. చుట్టూ ఉన్న ప్రకృతి వాతావరణంలో ఈ నిర్మాణం ప్రత్యేకంగా కనిపిస్తుంది.
చెట్ల పచ్చదనం మధ్యలో ఈ పగోడాను చూస్తుంటే ప్రకృతి అందాలకు ఒక నిర్మాణ కళ కూడా తోడైనట్లుగా అనిపిస్తుంది. పైభాగంలో ఉన్న ఆకృతి, దాని చుట్టూ ఉన్న చెట్లు, పచ్చని వాతావరణం ఇవన్నీ కలిసి ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని తీసుకొస్తున్నాయి. మనం ఇలాంటి ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద విషయాలనే కాకుండా మన చుట్టూ కనిపించే ఇలాంటి చిన్న చిన్న ప్రత్యేకతలను కూడా గమనిస్తే ప్రతి ప్రదేశంలోనూ ఏదో ఒక కొత్త అందం కనిపిస్తుంది. ఈ పగోడా కూడా ఈ పార్కులో మనకు ఎదురైన అలాంటి ఒక ఆసక్తికరమైన దృశ్యం. ప్రకృతి మధ్యలో ఇలాంటి నిర్మాణాలు కనిపించడం వల్ల ఇక్కడ నడుస్తూ వెళ్ళే ప్రయాణం మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రకృతి అందాలను మీతో పంచుకుంటూ మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి మీ ప్రోత్సాహం ఎంతో విలువైనది. ఇక ఈ పగోడాను వెనక్కి వదిలి మన ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ప్రయాణంలో ముందుకు వెళ్దాం. ముందు ఇంకా ఎలాంటి అందమైన ప్రదేశాలు మనకు కనిపించబోతున్నాయో ఈ వీడియోలో కలిసి చూద్దాం. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణాన్ని గమనించండి. చుట్టూ చెట్లు, పచ్చదనం మధ్యలో సందర్శకులు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్క్ అంటే కేవలం తిరిగి వెళ్ళిపోయే ప్రదేశం మాత్రమే కాదు, కొంతసేపు ప్రకృతితో గడపటానికి కూడా అవకాశం ఉండాలి. అక్కడ అలాంటి వాతావరణం కనిపిస్తుంది. మన రోజువారీ జీవితంలో ఫోన్లు, ట్రాఫిక్ పనులు అంటూ ఎప్పుడూ పరుగులు తీస్తుంటాం. అలాంటి సమయంలో ఇలాంటి ప్రకృతి ప్రదేశంలో కొంత సమయం గడపడం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇప్పుడు మన ప్రయాణంలో మరో ఆసక్తికరమైన దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ చిన్న నీటి ప్రదేశం కనిపిస్తుంది. చుట్టూ సహజంగా పెరిగిన గడ్డి మొక్కలు, రాళ్ళు, ముసలి రూపంలో ఉన్న శిల్పం ఇవన్నీ కలిసి ఈ ప్రాంతానికి సహజమైన రూపాన్ని ఇస్తున్నాయి. ప్రకృతిలో నీరు ఉన్న చోట ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అందం కనిపిస్తుంది. నీటిని చూస్తూ, చుట్టూ ఉన్న చెట్లను గమనిస్తూ కొద్దిసేపు ఇక్కడ నిలబడితేనే మనసుకు ఒక ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. మన నగర జీవితంలో ఇలాంటి సహజమైన దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇలాంటి ప్రకృతి ప్రదేశాలు, పార్కులు, ట్రెక్కింగ్ ప్రదేశాలు, అడవులు, వన్యప్రాణులు మీకు కూడా ఇష్టమైతే మా నాక్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే మేము చూస్తున్న ప్రకృతి అందాలను మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు తీస్తున్నాము. మరియు ఈ వీడియోలు మీ యాత్రకు మార్గదర్శకంగా ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్తే ప్రకృతితో పాటు ఆరోగ్యానికి ఉపయోగపడే మరో ప్రత్యేకమైన ప్రదేశం కూడా మనకు కనిపించబోతుంది. ఇదిగో ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఓపెన్ జిమ్. ప్రకృతి మధ్యలో ఇలాంటి వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన. ఇక్కడికి వాకింగ్ కోసం వచ్చేవారు తమ నడకతో పాటు కొంత వ్యాయామం కూడా చేసుకోవచ్చును. జిమ్ అంటే 4 గోడల మధ్య ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి పచ్చని వాతావరణంలో వ్యాయామం చేయడం వల్ల ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టవచ్చును. అందుకే ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో ప్రకృతి, వాకింగ్, విశ్రాంతి మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యానికి సంబంధించిన సదుపాయాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం నడుస్తున్న ఈ దారిని ఒకసారి గమనించండి. పచ్చని చెట్ల మధ్యలో ఇలాంటి వాకింగ్ ట్రాక్ ఉండటం చాలా బాగుంది. చెట్ల మధ్య నుంచి వచ్చే గాలి, పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ కలిసి నడకను మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇలాంటి ప్రదేశంలో నడిస్తే ప్రకృతిని ఆస్వాదిస్తూ కొంత శారీరక వ్యాయామం కూడా పొందవచ్చును. ఇలా ప్రకృతి మధ్యలో నడవడం మనసుకు ప్రశాంతతను ఇవ్వడంతో పాటు శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరియు మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.
ఇలా మన ఫారెస్ట్ ట్రెక్ పార్క్ పార్ట్ 2 ప్రకృతి ప్రయాణం మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఈ వీడియోలో రాతిపై ఉన్న విగ్రహం నుంచి మొదలుకొని చెట్టు చుట్టూ విశ్రాంతి ప్రదేశం, ఎత్తైన ప్రదేశాలు, ప్రకృతి మధ్య నడకదారులు, నీటి ప్రదేశం, ఓపెన్ జిమ్, చివర్లో అందంగా ఏర్పాటు చేసిన శిల్పం వరకు ఈ పార్కులోని కొన్ని అందమైన ప్రదేశాలను మీతో కలిసి చూశాం. వృక్షాలు ఉంటేనే ప్రకృతి ఉంటుంది, ప్రకృతి ఉంటేనే మన జీవితం ఉంటుంది. మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తూ, చల్లని నీడను ఇస్తూ, ఎన్నో జీవులకు ఆశ్రయంగా నిలుస్తున్న వృక్షాలను సంరక్షించడం మనందరి బాధ్యత. ఒక్క వృక్షాన్ని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటమే. కాబట్టి మన ప్రకృతిని ప్రేమిద్దాం, వృక్షాలను సంరక్షిద్దాం, పచ్చని భవిష్యత్తు కోసం మన వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం. ఇలాంటి అందమైన ప్రకృతి ప్రదేశాలు, వన్యప్రాణులు, పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు, అలాగే మన చుట్టూ ఉన్న ఎన్నో అద్భుతమైన ప్రకృతి అందాలను మీ ముందుకు తీసుకురావాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్తో పాటు ఉంటూ ప్రకృతితో కూడిన ఈ అందమైన ప్రయాణంలో మాతో కలిసి ముందుకు సాగండి. మరో అద్భుతమైన ప్రదేశంతో మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్రకృతిని ప్రేమిద్దాం, వృక్షాలను సంరక్షిద్దాం, ప్రకృతిని కాపాడదాం. వృక్షో రక్షితి రక్షితః. ధన్యవాదాలు.